హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, సిఎం హాస్పిటల్, కర్నూలు. ఇవాళ మనం ఏం మాట్లాడుకుందామంటే, ఒక పేషెంట్ వచ్చిందండి నిన్న. ఆ అమ్మాయి ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్. ఆ అమ్మాయి మ్యారీడ్ లైఫ్ వచ్చేసి 4 ఇయర్స్ అనమాట. సో వీళ్ళు పిల్లల కోసం ట్రీట్మెంట్ కోసం వచ్చారండి. సో అప్పుడు మేము ఈమెకు స్కాన్ చేయడం అనేది జరిగింది. అప్పుడు మనకి ఒక ట్యూబ్ లో ఈ అమ్మాయికి చిన్నగా కొంచెం హైడ్రోసాల్పింగ్స్ ఉన్న ఫైండింగ్స్ వచ్చాయన్నమాట. సో నేను చెప్పాను ఈ అమ్మాయికి, అమ్మ కొంచెం హైడ్రోసాల్పింగ్స్ అంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది ట్యూబ్ కి. సో ఒక 1 month 2 month ట్రీట్మెంట్ తీసుకున్నాక నెక్స్ట్ మనం పిల్లలు అవ్వడానికి ట్రై చేద్దామని చెప్పాను అనమాట. అప్పుడు ఆ అమ్మాయి అడిగింది, మేడం ట్యూబ్స్ తో ఏం పని, యుట్రస్ లో కదా పిల్లలు ఫామ్ అయ్యేది, యుట్రస్ లో అంటే గర్భసంచిలో కదా పిల్లలు ఫామ్ అయ్యేది, సో ట్యూబ్స్ తో ఏం పని అని అడిగింది అనమాట. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్ టాపిక్ అన్నమాట. అంటే అసలు ఇంకా కొంతమంది జనాలకి అంటే అమ్మాయిలకి అసలు ప్రెగ్నెన్సీ ఎక్కడ ఫామ్ అవుతుంది, అంటే బేబీ ఎక్కడ ఫామ్ అవుతుంది, తర్వాత యుట్రస్ లో ఏమవుతుంది అని అసలు ఏం తెలియట్లేదండి. సో దాని గురించి ఈ రోజు మనం వీడియో చేద్దాం. అమ్మాయిలకి డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి ఇవి ఓవరీస్ అన్నమాట. ఇవి ఓవరీస్, రెండు వైపులా ఓవరీస్ ఉంటాయి. ఇది గర్భసంచి, ఇక్కడ 2 ట్యూబ్లు ఉంటాయి అన్నమాట. సో ఈ ఓవరీ మనం ఇలా కట్ చేస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఎగ్స్ ఫామ్ అవుతాయి. డేట్ వచ్చిన 2వ రోజు నుంచి ఒక లేడీకి ఎగ్స్ అనేవి ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఎగ్స్ అనేవి ఇలా ఫామ్ అవుతూ ఉండి మనకి 10వ రోజు 12వ రోజు నుంచి ఎగ్ ఇలా మొత్తంగా ఫామ్ అయ్యి ఇలా పగిలి గుడ్డు ఇలా బయటకు వస్తుంది అనమాట. ఈ వచ్చిన గుడ్డు ఇలా ట్యూబ్ లోకి వెళ్ళిపోయి, అంటే ఈ గుడ్డు ఇలా బయటకు వచ్చాక ఇలా ట్యూబ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడే ఉంటుందన్నమాట గుడ్డు అనేది. ఆ టైంలో అంటే డేట్ వచ్చిన 12వ రోజు నుంచి ఒక 18వ రోజు వరకు ఆ టైంలో భార్య భర్తలు కలిసినప్పుడు భర్త వీర్యం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. దీంట్లోంచి భర్త కణాలు అనేవి ఇలా గర్భసంచిలోంచి వెళ్ళి ట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడున్న గుడ్డుని కలుస్తుంది అనమాట. సో ఇక్కడ గుడ్డు కలిసినప్పుడు ఇక్కడ మనకి బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఈ ట్యూబ్లో కానీ ఈ ట్యూబ్లో కానీ ఏదో ఒక ట్యూబ్లోనే మనకి బేబీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో మనకి బేబీ ఫామ్ అనేది ఖచ్చితంగా ట్యూబ్లోనే మనకి బేబీ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన బేబీ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ గర్భసంచిలో అతుక్కోవడం అనేది జరుగుతుంది అనమాట. గర్భసంచి పొర మందంగా ఫామ్ అయినప్పుడు, అంటే గర్భసంచి అంతా బేబీ కోసం రెడీ అయినప్పుడు ఇక్కడ గుడ్డు వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు మన ప్రెగ్నెన్సీ వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది అనమాట. అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవుతుంది. అంతేకాని డైరెక్ట్గా బేబీ అనేది ఇక్కడ ఫామ్ అవ్వదండి. ఖచ్చితంగా ట్యూబుల్లో ఫామ్ అయ్యి తర్వాత గర్భసంచిలోకి వస్తుందన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఒక లేడీకి కంపల్సరీ ట్యూబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్యూబ్స్లోనే మనకి బేబీ అనేది ఫామ్ అవుతుంది. అలానే అండాశయాలు కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి అండాశయాల్లోంచే గుడ్డు అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో మనకి లేడీస్కి అండాశయం ఇంపార్టెంట్, అలానే ట్యూబులు ఇంపార్టెంట్, అలానే బేబీకి గర్భసంచి అనేది ఒక ఇల్లు లాంటిది అనమాట. సో ఈ ఇంట్లో బేబీ ఉండడానికి గర్భసంచి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 కరెక్ట్గా ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట. సో ఈ వీడియో ఎంతో కొంత ఇంకా ప్రెగ్నెన్సీ ఎలా ఫామ్ అవుతుంది, ఏ టైంలో కలిస్తే పిల్లలు అవుతారు అని తెలియని లేడీస్కి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. చాలా థ్యాంక్ యూ.